హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం రైల్వే ఎగ్జామ్స్ ప్రిపరేషన్లో భాగంగా రీజనింగ్లోని డేటా ఇంటర్ప్రిటేషన్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క పార్ట్ 3 డిస్కస్ చేద్దాం. అండ్ దిస్ ఈస్ అవర్ ఫైనల్ పార్ట్. ఈ యొక్క వీడియోలోనే మనం బార్ గ్రాఫ్ అండ్ అదేవిధంగా లైన్ గ్రాఫ్ని డిస్కస్ చేద్దాం. ఓకేనా, సో చిన్న టాపిక్ ఇది, దీన్ని టోటల్గా ఫినిష్ చేసేద్దాం. అండ్ అదేవిధంగా మోస్ట్ సిమిలర్గా మన యొక్క టేబుల్ గ్రాఫ్ ఉన్నట్టు ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద డేటా అనేది వాల్యూస్ బేస్ పైన మన యొక్క డిసైడ్ అయితే అవ్వడం జరుగుతుంది. సో లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్ళిపోదాం. అండ్ అదేవిధంగా ఇప్పటివరకు చెప్పినటువంటి క్లాసెస్ అండ్ అదేవిధంగా అప్కమింగ్ వచ్చేటటువంటి రీజనింగ్, జిఎస్, జీకే, ఆర్థోపెడిక్ వీటన్నిటి ఒక టోటల్ క్లాస్ అని మనకి ఒక ఫౌండేషన్ కోర్సులో ఆల్రెడీ అటాచ్ చేయడం జరిగింది. ఇప్పటికే 600 పైగా వీడియోలు మీకు అక్కడ అందుబాటులో ఉన్నాయి కదా, వాటన్నిటిని కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. ఇప్పుడు ఎట్లాగో ప్రిపరేషన్కి టైం ఉంది కాబట్టి ఈ యొక్క ప్రిపరేషన్ టైం మొత్తాన్ని కూడా ఆ యొక్క 600 వీడియోస్ కనుక మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుని ప్లస్ అడిషనల్గా మేము వస్తున్నటువంటి 30,000కు పైగా మోడల్ క్వశ్చన్స్ అని కూడా మీరు ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా మీకు మెరిట్ స్కోర్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, సో ఫౌండేషన్ కోర్స్ అనే వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడి నుంచి యొక్క కీ పాయింట్స్ అన్ని కూడా గ్యాదర్ చేసుకోండి. అండ్ ఫస్ట్ క్వశ్చన్, ద గివెన్ గ్రాఫ్ ఎక్స్ షోస్ ద బైక్ రిజిస్ట్రేషన్ ఇన్ ద సిటీ ఇన్ 6 months అండ్ టోటల్ వెహికల్స్ ఇన్ thousands in the year 2017. The first column in the chart shows the bike brown and the second one shows the black is total vehicles. ఓకేనా, మనకు అక్కడ బైక్స్ టోటల్ వెహికల్స్ సంబంధించి డేటా అయితే ఇవ్వడం జరిగింది. సో టోటల్ వెహికల్స్లో బైక్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా బైక్ యొక్క వాల్యూని తక్కువగా ఉంటుంది ఓవరాల్ వెహికల్స్తో పోల్చుకున్నట్లయితే. వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ రిజిస్టర్డ్ వెహికల్స్ అండ్ ఇన్ ఎడిషన్ టు ద బైక్ ఇన్ ద March 2017 బేస్డ్ ఆన్ ద గివెన్ డేటా. ఇప్పుడు అడిగింది ఫ్రెండ్స్ March 2017. సో మార్చ్ ఎక్కడ ఉంది ఫ్రెండ్స్? మార్చ్ ఎక్కడ ఉంది? ఇది కదా మార్చ్. సో మార్చ్లో బైకర్ల యొక్క డేటా ఏంటి ఫ్రెండ్స్? ఇక్కడ 15 ఉంది. దట్ మీన్స్ బైక్స్. 15 మీన్స్ ఏమవుతుంది ఫ్రెండ్స్? 15,000. ఓకే, అండ్ దెన్ మనకి ఇక్కడ టోటల్ వెహికల్స్ ఎంత ఉంది? టోటల్ వెహికల్స్ ఎంత ఉంది? 25. దట్ మీన్స్ ఎంత ఫ్రెండ్స్? చెప్పండి, 25,000. సో ఇక్కడ ఏమంటుండు, ఈ యొక్క నెంబర్ ఆఫ్ రిజిస్టర్డ్ వెహికల్స్ మనకి ఒక బైక్స్ నుంచి తీసేస్తే ఉన్నటువంటి టోటల్ డేటా ఏంటి ఫ్రెండ్స్? 25,000 నుంచి 15,000 తీసేస్తే ఎంత? దట్ ఈస్ అవర్ ఆన్సర్. సో క్వశ్చన్ కొద్దిగా అటు ఇటు చేంజ్ చేసిండు, కొద్దిగా లాజికల్ అడిగిండు. ఇక్కడ ఏం కావాలి? బైక్ కాకుండా మిగిలినటువంటి వెహికల్స్ అని అడగాల్సి ఉండే. ఇన్ ఎడిషన్ టు ద బైక్స్ అని మనకి ఇక్కడ కొద్దిగా లాజికల్గా అయితే ట్రిక్కీగా అయితే అడగడం జరిగింది. ఓకేనా, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ద ఫాలోయింగ్ గ్రాఫ్ ఇన్కమ్ ఫ్రమ్ ద లాండ్రీ అండ్ డ్రై క్లీనర్ చేంజ్ ఆఫ్ 4 different షాప్ ఈజ్ గివెన్. ఇట్స్ వాల్యూస్ ఆర్ గివెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రూపీస్. సో రూపీస్ బేస్ మీద మనకు ఒక డేటా ఇవ్వడం జరిగింది షాప్ యొక్క ఇన్కమ్ అనేది. వాట్ ఈస్ ద పర్సెంటేజ్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఫస్ట్ మంత్ అండ్ 4th month? సో ఇక్కడ ఫస్ట్ మంత్ యొక్క ఇన్కమ్ వచ్చేసి 25,000, 4th month యొక్క ఇన్కమ్ వచ్చేసి 20,000. దట్ మీన్స్ సో ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ అడుగుతున్నాడు కదా, మంత్ 1 to 4. సో ఇది ఫ్రెండ్స్ 25,000 మైనస్ 20,000 ఎంత వస్తుంది ఫ్రెండ్స్? 25,000 నుంచి 20,000 తీసేస్తే 5,000 వస్తుంది. ఓకే, దెన్ మనకి ఇక్కడ 5,000 వచ్చేసింది. సో ఇక్కడ ఏమడుతుండు? డిఫరెన్స్ పర్సెంటేజ్ అడుగుతుంది. సో మన దగ్గర డిఫరెన్స్ ఉంది, పర్సెంటేజ్ కావాలి. సో డిఫరెన్స్ బై రెఫరెన్స్ ఎలిమెంట్ ఏంటిది? ఫస్ట్ మంత్ కదా, 25,000 ఇంటూ పర్సెంటేజ్ కాబట్టి ఇంటూ 100. సో ఒకట్లా ఇది 5లా, 5 ఒకట్లా, 5 20లా. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్? 20 లెస్ దెన్ 20. సో 25,000 కంటే 20,000 తక్కువ కదా, కాబట్టి లెస్ దెన్. ఒకవేళ ఇక్కడ మోర్ దెన్ 20 అన్నాడు అనుకో, 20 వచ్చింది కదా అని ఇది పెట్టేయొద్దు. 25,000 పెద్దదా 20,000 పెద్దదా? 25 పెద్దది. సో ఫస్ట్ మంత్ నుంచి 4th monthకి వచ్చేసరి పడిపోయింది కదా, అది అక్కడ ఉన్నటువంటి డేటా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, దిస్ ఈజ్ ఇన్ ద గ్రూప్ డి. ఓకేనా, ఈ క్వశ్చన్ గ్రూప్ డీలో అడగడం జరిగింది. ద ఫిగర్ బిలో రిపోర్ట్ ద నెంబర్ ఆఫ్ వెహికల్స్ లోకోమోటివ్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ద కంపెనీ ఏబీసీ ఇన్ ద లాస్ట్ 5 years. లాస్ట్ 5 yearsలో వీళ్ళు ఎన్ని లోకోమోటివ్స్ అంటే ఏంటి ఫ్రెండ్స్? ట్రైన్ ఇంజన్స్ ఇన్ ద ఇయర్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఇంజన్స్. సో దీనికోసం లెక్క చేయాలి నా ఫ్రెండ్స్. ఇట్లాంటి క్వశ్చన్స్కి లెక్క చేయాల్సిన అవసరం లేదు. సో హైయెస్ట్ ఏం కనిపిస్తుంది? 8 అంటే 2015. ఓకేనా, బార్ గ్రాఫ్లో కూడా కొన్నిసార్లు ఇట్లా ఈజీగా అడుగుతుంటాడు ఫ్రెండ్స్, చూడంగానే ఆన్సర్ చేసేటట్టు. మనం ఏం చేస్తామంటే క్వశ్చన్ పూర్తిగా అర్థం చేసుకోకుండా టోటల్ క్యాలిక్యులేషన్ చేసేస్తాం. వాట్ వి లాస్ టైం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సో ఇక్కడ మనకు సేల్స్ ఆఫ్ స్టోర్స్ అయితే ఇవ్వడం జరిగింది. స్టోర్ ఏ, స్టోర్ బి అండ్ అదేవిధంగా స్టోర్ సి. ఇన్ విచ్ ఇయర్ సేల్స్ ఆఫ్ షాప్ సి లేదా స్టోర్ సి లోవర్ దెన్ అదర్ 2 years. సో ఇక్కడ మనకు అడిగింది షాప్ సి. సో స్టోర్ సి లేదా షాప్ సి అనేది లోవర్ దెన్ అదర్ 2 years. ఈ కింద వాటిలో ఏది అనేది మిగిలిన రెండింటికంటే తక్కువగా ఉంటుంది. సో స్టోర్ సి అంటే ఇది ఫ్రెండ్స్, ఇట్లా
ఓకేనా, ఈ యొక్క డయాగ్రామ్ కనిపిస్తుంది కదా, ఇది 14, ఇది 13, ఇది 5. ఏది తక్కువగా ఉంది? 5. దట్ మీన్స్ ఇది ఏ ఇయర్ ఫ్రెండ్స్? ఇయర్ 3. సో థర్డ్ ఇయర్. ఇంతే, దీనికి లెక్క ఏమైనా అవసరమా? అవసరం లేదు. కాకపోతే ఎగ్జామ్ హాల్లో ఇవన్నీ గ్రూప్ డి క్వశ్చన్స్ కాబట్టి మనకి ఇక్కడ ఒక మైండ్ సెట్ అనేది ఏర్పడుతుంది. ఏంటంటే గ్రూప్ డి క్వశ్చన్స్ యొక్క లెవెల్ అనేది మనకు తెలుస్తుంది. ఇదే క్వశ్చన్ మీ యొక్క ఎగ్జామ్ హాల్లో కూడా కనిపించే అవకాశం ఉంది. అట్లాంటప్పుడు టెన్షన్ పడకుండా జస్ట్ ఆప్షన్స్ని పిక్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఇప్పటివరకు చెప్పిన క్లాస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ అనేటటువంటి ఆప్షన్ని పిక్ చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు ద గివెన్ చార్ట్ ఇన్ విచ్ ఇయర్ సేల్స్ ఆఫ్ స్టోరీ బి మోర్ దెన్ 13 lakhs. సో మోర్ దెన్ 13 lakhs అంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు స్టోర్ బి, స్టోర్ ఏ, స్టోర్ సి ఇది 14. ఈ మధ్యది మనకు అడిగింది స్టోర్ బి కదా. సేల్స్ అనేది ల్యాక్స్లలో ఇచ్చినాడు. ఓకేనా, ఇక్కడ 10 అంటే 10 lakhs, 14 అంటే 14 lakhs. మోర్ దెన్ 13 lakhs ఎప్పుడు ఉంటుంది? మోర్ దెన్ 13 కాదు, మోర్ దెన్ 13 కాదు, మోర్ దెన్ 13 ఇదే కదా, అంటే 14. దట్ మీన్స్ ఇది ఏంటిది? ఇయర్ 1. దట్ మీన్స్ ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అంతే ఫ్రెండ్స్, ఇది కూడా గ్రూప్ డి క్వశ్చనే. ఓకేనా, సో ఇట్లా గ్రూప్ డి క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఇట్లా పాయింట్అవుట్ చేయడానికి గల ముఖ్య కారణం ఏంటిదంటే నెక్స్ట్ జరిగినటువంటి గ్రూప్ డి ఎగ్జామ్లో కూడా మనకు ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ప్యాటర్న్ అయితే ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది దీని యొక్క ఒక్క రేంజ్ పైన ఉన్నటువంటి క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేసుకుంటే అయిపోతుంది. సో ఇది కూడా మనకైతే గ్రూప్ డి క్వశ్చన్. ఓకేనా, సో ఇది కూడా గ్రూప్ డి క్వశ్చన్. సో దీన్ని కూడా ఎట్నే పాయింట్అవుట్ చేసేయండి. ఏ ప్రైవేట్ జిమ్ కెన్ అకామిడేట్ అప్ టు 25 people in a time slot. Its user has 3 different time slots and the following chart shows the average visitors a week. Is showing which day are they more aren't more can't accommodate members. సో ఈ కింది వాటిలో దేంట్లో మనం ఎక్కువ మందిని అరేంజ్ చేయలేము, సో ఇంకా అరేంజ్ చేయలేము. ఓకేనా, అంటే ఏది నిండుగా ఉన్నది అది ఇక్కడ ఇండైరెక్ట్గా ఎక్కడ మనం ఇంకా ప్లేస్ అనేది అటాచ్ చేయలేము. వీక్లీ మనకి ఇక్కడ విజిటర్స్ యొక్క డేటా ఇవ్వడం జరిగింది. సో ఒక టైం స్లాట్లో ఎంతమంది ఉన్నారు? 25 మందికి. సో 25 మంది పీక్ స్టేజ్ ఉన్నది ఏ రోజు ఫ్రెండ్స్? దిస్ ఈజ్ ఇన్ ద సండే. సో సండే రోజు మాత్రమే. ఇప్పుడు మీరే చెప్పండి ఫ్రెండ్స్, ఒక సినిమా హాల్లో 500 మంది సీటింగ్ ఉందంట. సో 500 టికెట్లు మొత్తం బుక్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా కొద్దిమందికి సీట్లను అలాట్మెంట్ చేయగలమా? చేయలేము, ఎందుకంటే దాని యొక్క సీటింగ్ కెపాసిటీ 500 మాత్రమే. సో సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా అట్నే ఇవ్వడం జరిగింది. ఆ యొక్క టైం లైన్లో మనకు 25 సీట్లు మాత్రమే అలాట్మెంట్ ఉంది ఆ యొక్క టైం స్లాట్లో. సో 25 మంది మనకు సండే మొత్తం ఫిల్ అయిపోయారు. కాబట్టి ఇంకా దీంట్లో కొత్త వాళ్ళని ఫిల్ చేయగలమా? చేయలేము. కానీ వీటిల్లో అయితే ఫిల్ చేయగలం కదా. ఒకవేళ అత్యధికంగా ఎందులో ఫిల్ చేయగలము అని అనుకుంటే ట్యూస్డే. ఓకేనా, ఇట్లా ఉంటుంది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, ఇంతే ఫ్రెండ్స్. క్వశ్చన్స్ ఇట్లా చూసుకుంటూ ఆన్సర్ చేసేయడం. ఇవన్నీ కూడా గ్రూప్ డి క్వశ్చన్స్. గ్రూప్ డి పైన చాలామంది చాలా ఎక్స్పెక్టేషన్ చెప్తుంటారు. పేపర్ హార్డ్ వస్తుందని, ఈజీగా వస్తుందని, తక్కువ కట్ ఆఫ్ అని, ఎక్కువ కట్ ఆఫ్ అని. ఫస్ట్ మన ఎగ్జామ్ హాల్లో మనకు కనిపించేటటువంటి క్వశ్చన్ ఏ రకంగా ఉంటుంది, దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలి అన్న దానిపైన ఫోకస్ చేస్తే, ఇదే క్వశ్చన్ మీ ఎగ్జామ్ హాల్లో కనిపిస్తే ఆ ఒక్క మార్కే మీ యొక్క లైఫ్ డిసైడింగ్ అయిపోతుంది, మీ యొక్క కెరీర్ డిసైడింగ్ అయిపోతుంది. ఓకేనా, ప్రతి క్వశ్చన్ ఈజ్ ఇంపార్టెంట్. మీకు ప్రతిరోజు ఒక ఎక్స్ట్రా డే కలుగుతుంది. ఒకరోజు ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయింది అని అనుకొని ఇప్పుడు మీకు దొరికిన టైంని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ యొక్క టైంలో మీకు రానటువంటి టాపిక్స్ అంటే జిఎస్, జీకే, మ్యాథ్స్, రీజనింగ్ ఏ టాపిక్ అయితే వీక్గా ఉంటారో ఆ యొక్క టాపిక్. లేదు అంటే సార్ నాకు అన్ని వచ్చి ఉంటే కరెంట్ అఫైర్స్ ఒకసారి రివిజన్ చేసుకోండి. కరెంట్ అఫైర్స్ అయితే డైలీ చేంజ్ అయితేనే ఉంటాయి కదా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద గ్రాఫ్ బిలో షోస్ ద ఇన్ఫర్మేషన్ ఆన్ ద పీపుల్ కంప్యూటర్ సేల్స్ ఓవర్ ద 11 years బై ద కంపెనీ XYZ. సో కంపెనీ XYZ బేస్ పైన మనకి ఇక్కడ కంప్యూటర్ సేల్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇది ఇవ్వడం జరిగింది. హౌ మెనీ యూనిట్స్ ఆఫ్ పర్సనల్ కంప్యూటర్స్ సోల్డ్ బై కంపెనీ XYZ ఇన్ ద ఇయర్ 2009. సో 2009లో ఎన్ని లక్షల సేల్స్ అయితే అవ్వడం జరిగింది. ఓకేనా, సో అక్కడ మనకు ఆప్షన్స్ చూడండి ఫ్రెండ్స్, 30, 20, 10, 15. సో మనకు అక్కడ 2009లో ఎట్లా ఉంది ఫ్రెండ్స్ చెప్పండి? గ్రాఫ్ కనిపిస్తుంది కదా 2009 దేనికి సమానం? 20. దట్ మీన్స్ దిస్ ఈస్ నో నీడ్ క్యాలిక్యులేషన్. సో ఇది కూడా గ్రూప్ డి క్వశ్చన్. ఓకేనా, ఇది కూడా గ్రూప్ డి క్వశ్చన్. ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్ గివ్స్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద స్టూడెంట్ హూ పాస్ ద ఇన్స్టిట్యూట్ ABC ఇన్ ద నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఇన్ లాస్ట్ 5 years. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, హౌ మెనీ స్టూడెంట్స్ పాస్డ్ ఫ్రమ్ ద ఇన్స్టిట్యూట్ 2016. సో 2016లో ఎంతమంది పాస్ అయ్యారు? ఎంతమంది ఫ్రెండ్స్? మెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత? 50. దట్స్ ఇట్, అయిపోయింది కదా. ఇంతే ఫ్రెండ్స్, టెన్షన్ పడకండి, కామ్గా కూల్గా నిమ్మలంగా మొత్తం సిలబస్ని ఫినిష్ చేసేసుకోండి. ఇప్పుడున్నటువంటి టైంలో ఎగ్జామ్ షెడ్యూల్ రాగానే ఒకసారి రివైజ్ చేసుకోండి, కథం మీకు టోటల్ డేటా ఫినిష్ అయిపోతుంది.
ఇప్పుడు చదవకుండా ఎగ్జామ్ టైం అప్పుడు చదువుకుంటా అంటే మాత్రం బర్డెన్ ఎక్కువైపోతుంది. అక్కడ ఉండేటటువంటి 20 to 30 డేస్లో ఒకసారి అంత హెవీ బర్డెన్ కూడా మంచిది కాదు. కాబట్టి ముందే ఫినిష్ చేసేసుకోండి ఏదైతే టాపిక్స్ అనేవి మీకు హార్డ్ ఉంటాయో. ఓకేనా. ద ఫాలోయింగ్ బార్ గ్రాఫ్ డిస్ప్లేస్ పర్సనల్ కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ సెండ్ బై ద కంప్యూటర్ XYZ ఓవర్ లాస్ట్ 11 years. సో సేమ్ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయింది, కాకపోతే గ్రాఫ్లో కొద్దిగా అటు ఇటు చేంజ్ చేసిండా. ఓకే, ఇలా ఇక్కడ దాకుండా ఇది కొద్దిగా అటు ఇటు చేంజ్ చేసి పెట్టేసిండు. ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద లోయెస్ట్ పర్సనల్ కంప్యూటర్ సోల్డ్ బై ద కంపెనీ XYZ. సో కంపెనీ XYZ ద్వారా అతి తక్కువగా సేల్స్ ఎప్పుడైనా ఫ్రెండ్స్ 2004లోనే కదా. ఇట్లా చాలా ఉన్నప్పుడు ఆప్షన్స్ చెక్ చేసుకోవాలి. 2012లో ఎంత ఉంది, ఎంత కనిపిస్తుంది 2012లా 50. ఓకే, 2014లా ఇక్కడ హయ్యెస్ట్ 80. అండ్ నెక్స్ట్ 2005లా 15, మరి 2004లా 10. మరి దేని రెఫరెన్స్ లిస్ట్ ఉంది 50, 80, 15, 10 ఏది లిస్ట్ ఇదే. ఓకేనా. కొన్నిసార్లు ఏం చేశారంటే ఇట్నే క్యాండిడేట్కి కన్ఫ్యూజ్ అవ్వడానికి ఒక పెద్ద చార్ట్ ఇస్తాడు. ఇక్కడ 14, 15, 16, 17, 18, 19, 20 అక్కడ దాకా ఇవ్వచ్చు. వాళ్ళ దగ్గర ఆ కెపాసిటీ ఉంటుంది క్యాండిడేట్ని ఎక్కువగా కన్ఫ్యూజ్ చేయడానికి. మనం ఏం చేస్తామంటే క్వశ్చన్ పైన అబ్జర్వ్ చేయకుండా గ్రాఫ్ పైన ఎక్కువ ఫోకస్ చేసుకుంటూ ఆప్షన్స్ని గమనించము. ఆప్షన్స్ అనేవి మనకు క్లూస్. ఎగ్జామ్ హాల్లో ఏదైనా కంటెంట్ మనకు అర్థం కాలేదు అంటే మనం అబ్జర్వ్ చేయాల్సింది క్లూస్. క్లూస్ ఎక్కడ ఉంటాయి, ఆప్షన్స్లో ఉంటాయి. ఆప్షన్స్ చూడంగానే క్యాండిడేట్కి ఒక క్లారిటీ వచ్చేస్తుంది, ఆ క్వశ్చన్ మనం చదివినామా చదవలేదా అన్నది. సో చదివినాము లేదా రీజనింగ్ అయితే ఆ యొక్క ఆప్షన్స్ని మనం ఇంప్లిమెంటేషన్ చేసుకుంటే అయిపోతుంది. ఓకేనా. అదే జనరల్ సైన్స్ కానీ జనరల్ అవేర్నెస్ అయితే దాంట్లో మనకు ఆ యొక్క క్వశ్చన్ మనం గతంలో చదువుకున్నామా లేదా అనేది మనకు అక్కడ క్లియర్గా కనిపిస్తుంది. దాన్ని బట్టి మనం ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద ఫాలోయింగ్ బార్ గ్రాఫ్ రిప్రజెంట్ ఫర్ 11 years సెండ్ పర్సనల్ కంప్యూటర్ బై కంపెనీ XYZ. సో ఆల్మోస్ట్ ఆల్ మళ్ళీ సేమ్ డేటా తీసుకొచ్చి పెట్టేసిండు. సేమ్ ఫ్రెండ్స్, మారవు, ఈ పెద్దగా మారవు. గ్రాఫ్లే కొద్దిగా అటు తీసుకొచ్చి పెట్టేశాడు. ఇదే మీకు చెప్పేది, మళ్ళీ ఎగ్జామ్లో కూడా ఇయే గ్రాఫ్లు మళ్ళీ మీకు కనిపిస్తాయి. ఓకేనా. ఇన్ విచ్ ఇయర్ వేర్ మోస్ట్ కంప్యూటర్ సోల్డ్ బై కంపెనీ XYZ. మ్యాక్సిమం. సో మ్యాక్సిమం మనకి ఇక్కడ ఒకటే గ్రాఫ్ కనిపిస్తుంది 80. ఏంటిది అది, విజువలైజేషన్ టెక్నిక్. అంటే ఇక్కడ చూసి ఆన్సర్ పెట్టాడు అనమాట, విజువలైజేషన్ మెథడ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఆన్ ద బేసిస్ ఆఫ్ గ్రాఫ్ గివెన్ బిలో విచ్ 2 ఫార్మ్స్ షో ఈక్వల్ నెంబర్ ఆఫ్ షీప్స్. ఈ కింద వాటిలో దేంట్లో మనకు నెంబర్ ఆఫ్ షీప్స్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి. సో ఇక్కడ ఫామ్ 1 చూడండి ఫ్రెండ్స్. సో ఫామ్ 1 కనుక తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ 200 to 300 మధ్యలో ఉంది. సో దీని లెవెల్ ఏదైనా ఉందా, లేదు. 250 దగ్గర ఏది లేదు. ఫామ్ 2, సో ఈ యొక్క రేంజ్లో ఏదైనా ఉందా, లేదు. సో ఫామ్ 4 కూడా లేదు. కానీ ఫామ్ 3, ఫామ్ 5 చూడండి. ఫామ్ 3, ఫామ్ 5 400 ఉంది. సో ఇది ఒక మెథడ్. ఇదేంటిది, విజువలైజేషన్ అంటే చూసి ఆన్సర్ చేయడం. రెండోది వచ్చేసి త్రూ ఆప్షన్స్ ఇంప్లిమెంటేషన్ 3-2. సో 3-2 రెండు సమానం ఉన్నాయా, లేవు. అండ్ నెక్స్ట్ 3-1. సో 3-1 సమానం ఉన్నాయా, లేవు. అండ్ నెక్స్ట్ 4-5. సో 4-5 సమానం ఉన్నాయా, లేవు. సో మిగిలింది 3-5. సో 3-5 సమానం ఉన్నాయా, ఎస్. సో ఇది ఒక మెథడ్ అన్నమాట. అంటే విజువలైజేషన్లో కూడా మనకు అర్థం కాలేదు అన్నప్పుడు ఆప్షన్స్ ఇంప్లిమెంటేషన్. ఓకేనా. మ్యాక్సిమం ఆప్షన్స్ అనేవి ఈజీగా ఆన్సర్ చేసేటట్టే ఉండడం జరుగుతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద ఫాలోయింగ్ బార్ గ్రాఫ్ షోస్ ద ఇన్ఫర్మేషన్ ఆన్ ద పర్సనల్ కంప్యూటర్ సోల్డ్ బై ద కంపెనీ XYZ ఓవర్ ద 11 years. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, డయాగ్రామ్స్ అనేవి ఎన్నిసార్లు రిపీట్ అవుతున్నాయో. విచ్ ఇయర్ వాజ్ ద మ్యాక్సిమం సేల్స్ డ్యూరింగ్ ద ఇయర్ 2004 to 2010. సో 2004 to 2010 మధ్యలో మ్యాక్సిమం సేల్స్ అనేది. సో ఇక్కడ దాకా. సో ఈ సెట్ ఏది కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఇదే కదా. ఇది ఏ ఇయర్, 2008. సో ఇది విజువలైజేషన్. రెండోది వచ్చేసి ఆప్షన్. సో 2010లో ఎంత ఉంది, 30 ఉంది. అదే 2006లో ఎంత ఉంది, 20 ఉంది. 2004లో ఎంత ఉంది, 10 ఉంది. మరి 2008లో ఎంత ఉంది, 50 ఉంది. సో వీటిలో ఏది పెద్దది, 50. దట్ మీన్స్ దిస్ ఈస్ అవర్ ఆన్సర్. ఇది ఆప్షన్స్ ఇంప్లిమెంటేషన్. ఓకేనా. సో ఆల్మోస్ట్ ఆల్ మిగిలినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా సేమ్ ప్యాటర్న్ ఉండడం వల్ల మనం ఇక మధ్యలో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా హైడ్ చేసేద్దాం. V1 కంటెంట్. సో ఏదైతే కొద్దిగా వేరే తిరిగి ఉంటుందో దానిపైన. అండ్ ఇది మనకు లైన్ గ్రాఫ్. ఓకేనా. ఇక్కడ మీకు లైన్స్ కనిపిస్తుంది కదా ఈ విధంగా. సో దిస్ ఈజ్ లైన్ గ్రాఫ్. ఆన్ ద బేస్డ్ ఆన్ ద గివెన్ గ్రాఫ్ వాట్ పర్సంటేజ్ చేంజ్ ఇన్ CO2 కాన్సన్ట్రేషన్ ఫ్రమ్ ఇయర్ 2005 to 15. సో 2005 to 15. సో 2005 ఎక్కడ ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ ఉంది. 5 to 15. సో ఈ యొక్క చేంజ్ అనేది మనకి ఇక్కడ తెలవాల్సి ఉంది. ఇది మనకు అక్కడ ఇచ్చినటువంటి పాయింట్ 15. సో ఈ యొక్క గ్యాప్లో కనుక తీసుకుంటే మనకి ఇక్కడ చేంజెస్ చూడండి ఫ్రెండ్స్. ఇది 380, ఇది 380, ఇది 400. సో 400 to 380, 400 minus 380.
సో చేంజ్ వచ్చేసి 20. ఓకేనా. సో మనకి కావాల్సింది ఏంది, పర్సంటేజ్ 20 బై దేని రిఫరెన్స్గా తీసుకోమంటుండు, 380 400. సో 2005 to 2015 అన్నాడు కాబట్టి 380 ఇంటూ 100. సో ఇక్కడ ఉన్నటువంటి 00 క్యాన్సల్. సో 2 1 2 19. సో 19 1 19, 5 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఎందుకంటే 20 అయితే 25లో పోతుంది, 19 అయితే 5 తర్వాత ఉంటుంది. సో 5.26 అప్రాక్సిమేట్లీ. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద షాప్ ఆఫ్ స్పోర్ట్స్ గేమ్ కంటైన్స్ సేల్స్ డేటా ఇన్ ద ఫాలోయింగ్ గ్రాఫ్స్ ఇన్ విచ్ మంత్ హ్యాస్ ద లీస్ట్ సేల్స్. ఈ కింద వాటిలో ఏ సంవత్సరంలో లీస్ట్ సేల్స్ ఉన్నాయి. సో ఈ కింద వాటిలో ఏ మంత్లో లీస్ట్ సేల్స్ ఉన్నాయి. సో లీస్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏది పడిపోయింది గ్రాఫ్లో కిందికి, డౌన్. ఏది ఉంది, జూన్. సో ఇక్కడ చూడండి మే, జూలై, జూన్, ఆగస్ట్. సో ఇక్కడ విజువలైజేషన్ అని చేసుకోవచ్చు, లేదంటే ఆప్షన్స్ అయినా ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. ఏది ఉంది, జూన్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఏ లైబ్రరీ హ్యాస్ 10 different sections and the librarians verifies books for 20 days. Which section has the lowest number of books? సో ఈ కింద వాటిలో ఏ సెక్షన్ లోయెస్ట్ నెంబర్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి చెప్పండి ఫ్రెండ్స్. ఆప్షన్ చూడండి లేదా విజువలైజేషన్ చేయండి. గ్రాఫ్లో ఏది డౌన్ ఉంది, ఇదే కదా. ఇదేంటి, సెక్షన్ 7. సో సెక్షన్ 7, దట్ మీన్స్ ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అంతే ఫ్రెండ్స్, ఇట్లా చూసి ఆన్సర్ చేయడమే ఈ యొక్క సెక్షన్ అంతా కూడా. డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే చాలా హార్డ్ అనుకుంటారు, నిజానికి ఎగ్జామ్ హాల్లో మనం ఉన్నటువంటి టెన్షన్కి ఏ క్వశ్చన్ అయినా మనకు భయంకరంగానే కనిపిస్తుంది. కాకపోతే కొద్దిగా మనం గనక ముందే ప్రాక్టీస్ చేసి వెళ్తే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి యాజ్ ఇట్ ఈస్గా వచ్చే అవకాశం ఉంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు ద ఫాలోయింగ్ చార్ట్ ఇన్ విచ్ మంత్ ద ప్రొడక్షన్ ఆఫ్ స్క్రూ వాస్ లెస్ దెన్ 250. ఈ కింద వాటిలో ఎక్కడ మనకు లెస్ దెన్ 250. సో 250 ఇక్కడ ఉంది, దీనికంటే కిందికి ఉన్నటువంటి మంత్ ఏంది, దానికంటే తక్కువ ఉండాలి. ఇది ఒక్కటే, ఇదంటే ఏంటిది, జాన్. దట్ మీన్స్ ఆప్షన్ డి, దట్స్ ఇట్. సో ఇక్కడ మనం ఆప్షన్స్ అయినా ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. జూన్ అంటే పైకి ఉంది, జనవరి ఒకటి తక్కువ ఉంది. And this is the last before question. Based on the given graph, what percentage of a change in humidity of CO2 from year 1995 to 2015? So 1995 to 2015 దాకా మనకి ఇక్కడ CO2 డేటా పైన మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయమంటుండు, పర్సంటేజ్ కావాలంటుండు. సో ఇక్కడ 1995 to 2015. సో ఈ యొక్క గ్యాప్ కనుక తీసుకుంటే ఫస్ట్ ఈ యొక్క డిఫరెన్స్. సో డిఫరెన్స్ ఏంటి ఫ్రెండ్స్, 400. ఇక్కడ లీస్ట్ వచ్చేసి 360, 40. ఓకే, 40 బై రిఫరెన్స్ ఏం తీసుకోవాలి, 360 ఇంటూ 100. ఓకేనా, ఇంటూ 100. 0 క్యాన్సల్, 4 1 4 ఎందులో పోతుంది ఫ్రెండ్స్, 4 9 36. సో 9 1 9 10 ఉంటుంది, 9 1 9. ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే మళ్ళీ ఎంత వస్తుంది, 9 1 అట్లా కంటిన్యూ అయితే ఉంటుంది. 11.11. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. And this is our final question. Based on the graph below, which section contains more than 360 books? ఈ కింద వాటిలో దేంట్లో మనకు మోర్ దెన్ 360 బుక్స్. ఇది 2 రకాలు చేయొచ్చు ఫ్రెండ్స్. నెంబర్ 1 వచ్చేసి ఆప్షన్స్ ఇంప్లిమెంటేషన్, లేదు అన్నట్లయితే నెంబర్ 2 వచ్చేసి విజువలైజేషన్. 360 పైన, సో ఇక్కడ 350, ఇది 350 అంటే ఈ రేంజ్ పైకి, 350 పైకి ఉంటుంది కదా 360. దీనికంటే పైన ఉన్నది ఒకటి 400, సెక్షన్ 3 అండ్ సెక్షన్ 5, ఈ రెండే కదా. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఫైనల్గా మనకి ఒక డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది పూర్తయిపోవడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ దీస్ వీడియోస్. ఈ యొక్క సిరీస్ మొత్తం చూసినందుకు ధన్యవాదాలు. అండ్ అదేవిధంగా రీజనింగ్లో మనకు మోస్ట్లీ ఇంకొక టాపిక్ ఉంది, అది ఆడ్ వన్ అవుట్. అది కావాలంటే మనకు జిఎస్, జీకే, ఆర్థమెటిక్, రీజనింగ్ మొత్తం డేటా ఫినిష్ అవ్వాలి. అందుకని దాన్ని హోల్డ్ చేయడం జరిగింది. సో ఆ యొక్క టాపిక్ ఉంది కాబట్టి అది మనం నెక్స్ట్ అదొక్కటి ఫినిష్ చేసేసుకుంటే మనకి రీజనింగ్ అనేది కంప్లీట్ అయిపోవడం జరుగుతుంది. సో అది ఒక క్లాస్ కానీ 2 క్లాసుల్లో కానీ దాన్ని మొత్తాన్ని కూడా ఫినిష్ చేసేద్దాం. అండ్ అదేవిధంగా ఇంకా ఎవరైతే కోర్సెస్ తీసుకోలేదో వాళ్ళందరూ కూడా కోర్సెస్ని తీసుకోండి. కీలకమైనటువంటి పాయింట్స్ అని కూడా గ్యాదర్ చేసుకోండి. 30,000కు పైగా మోడల్ క్వశ్చన్స్ అండ్ అదేవిధంగా 600 పైగా వీడియోస్ అవన్నీ కూడా మీకు అక్కడ యాక్సెస్ ఉంటుంది. విత్ అడిషనల్గా టాపిక్ వైజ్గా మీకు అక్కడ స్టడీ మెటీరియల్ కూడా ఉంటుంది కాబట్టి వాటన్నిటిని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని మెరిట్ స్కోర్ని సాధించండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు నెట్తో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.